స్వరవాహిని స్వరమోహిని స్వరారోహ స్వరవర్ణిని చలనచిత్ర ధరణి వేలు భరణిరాణి భానుమతికి సంగీతపు సామ్రాజ్యకి సాటిలేరు లేరు లేరు. సప్తస్వర సాగరాల గుప్తమ్మగు నమృతమ్ము చిలికి చిలికి వెలికి తీసి నిలుపుకొన్నదా గళమ్ము. ఆ మంగళ గళమున చిరు పొగరు వగరు రంగరించి సరిగమ పద నిషాలామె స్వరసుధలకు సంతరించే. ఇది ఏ కవిపుంగవుని ఊహల్లోంచో జాలువారిన కవితాధార కాదు. దాదాపు 40 ఏళ్ల క్రితం కొలంబియా వారు వేసిన క్యాసెట్ ప్రకటనల్లో ముద్రించిన భానుమతి ఊహాచిత్రం. ఆమె చలనచిత్ర వినీలాకాశంలో సంచరించిన ఓ విహంగం, ఓ నక్షత్రం. గానంలో, గమకంలో, భావంలో, భంగిమలో అణువణువున రవళించిన కళా పరిమళం ఆమె. సౌందర్యం ఆమె వ్యక్తిత్వం, సౌశీల్యం ఆమె నిజతత్వం. ఆమె గళం వినూత్న స్వరఝరి, ఆమె పాడే తీరు అనితర సాధ్యమైన రాగలహరి. ఆమె నటన విలక్షణం, ఆమె మాట మెరిసే కత్తుల విన్యాసం, ఆమె రచన హాస్యరసోల్లాసం. ఆమె పాడితే పరవశించిపోయే అభిమానులు లక్షలు. ఆమె గానం, నటన, సౌందర్యం ముప్పేట ముత్యాల హారం. సువర్ణానికి సుగంధమున్నట్లు ఆమెలోని విజ్ఞత, మేధా సంపద, సృజనాత్మకత ఆమెను నిండుగా నిలబెట్టాయి. 7 దశాబ్దాలకు పైగా తెలుగు ప్రజల మనసులో మల్లెల మాలలోగించిన విదూషిమణి ఆమె. మనసున మల్లెల మాలలుగెనే, కన్నుల వెన్నెల డోలలుగెనే. ఎంత హాయి ఈరే నిండెనో, ఎంత హాయి ఈరే నిండెనో, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను. అమ్మో ఆడపిల్ల అని అన్నిటా అమ్మాయిలను అణగదొక్కి అణిచిపెట్టి ఉంచేసిన ఆ కాలంలో అన్నింటినీ తట్టుకొని అనుకున్నది సాధించి అందరినీ అలరించిన తారాజువ్వామె. సంగీతం, సాహిత్యం, సౌందర్యం, వ్యక్తిత్వం కలగలిపి ఇలవెలసిన శక్తి స్వరూపమామె. నటిగా, గాయనిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, చిత్రకారిణిగా, రచయితగా బహుముఖాలు విస్తరించిన ప్రతిభాశీలి. తన లోపల దాగి ఉన్న ప్రజ్ఞాకోణాలన్నింటినీ సమగ్రంగా, సంపూర్ణంగా వెలికి తెచ్చి జీవితాన్ని సార్థకం చేసుకుని తాను ఎంచుకున్న మార్గాలను ఈ తరానికి దర్శనం చేయిస్తున్న నిలువెత్తు సంతకం భానుమతి జీవితం. బహుముఖ ప్రజ్ఞాశాలి పావులూరి భానుమతి రామకృష్ణ 1924 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లా పోతారం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సరస్వతి, వెంకట సుబ్బయ్య. బిఎస్సి వరకు చదువుకున్న భానుమతి 1943లో సినీ రంగానికి చెందిన రామకృష్ణని వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు భరణి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. పుట్టింది సంగీత కుటుంబంలో, పెరిగింది సారస్వత వాతావరణంలో. వాళ్ల నాన్నగారికి సంగీతమంటే ప్రాణం, అమ్మగారిది అద్భుత గానం. ఒక రకంగా సంగీతం ఆమె మాతృభాష. తొమ్మిదో ఏట నుంచే స్వరఝరికి ఆమె పదును పెట్టారు.
అందమైన రూపం, అసాధారణ సంగీత జ్ఞానం, ఖంగున మోగే కంఠస్వరం. ఒంగోలులో తాను చదువుతున్న పాఠశాల వార్షికోత్సవాల్లో తొలిసారి మేకప్ వేసుకుని పాదుకా పట్టాభిషేకం నాటకంలో రాముని వేషం వేశారు. అదే ఆమె నట జీవితానికి శ్రీరామరక్షలా నిలిచింది. సినిమాలకు ఆడవాళ్లు వెళ్లడమే ఔరా అనిపించుకునే ఆ రోజుల్లో ఏకంగా ఓ చిత్రంలో నటించడానికి భానుమతికి అవకాశం వచ్చింది. కుటుంబ మిత్రులు గోవిందరాజుల సుబ్బారావు గారి ప్రోత్సాహంతో టంగుటూరి సూర్యకుమారి ఆదర్శంగా 1939లో తొలిసారి వరవిక్రయం సినిమాలో నటించారు. పుట్టుకతోనే మా మా ఇంట్లో అందరం సంగీతం ఫ్యామిలీ మాది. మా ఫాదర్కి సంగీతం అంటే చాలా ఇష్టం. నా చేత రికార్డు ఇప్పించాలనుకున్నారు. ఇప్పించే ముందు మా ఫాదర్ యొక్క ఫ్రెండ్ ఎవరో పుల్లయ్య గారు వరవిక్రయ అనే పిక్చర్ తీస్తున్నారు, అందులో ఒక టీనేజ్ గర్ల్ కావాలి, అందులో పాడే అమ్మాయి కావాలన్నారు. అలా మా ఫాదర్కి ఇష్టం లేకపోయినప్పటికీ ఫ్రెండ్స్ యొక్క ప్రోత్సాహం వల్ల నా పాట ఆంధ్రదేశం అంతా వినాలనే ఉత్సాహంతో మా ఫాదరు నన్ను ప్రవేశపెట్టారు. ఆ చిత్రంలో కాళింది పాత్రలో నటించడమే కాక తండ్రికి ఇష్టమైన పలుకవేమి నా దైవమా రామా అనే త్యాగరాజ కృతిని ఆలపించారు. అందరూ ఆడిపాడే వయసులో తాను మాత్రం తనలోని ప్రతిభకు పదును పెట్టారు. రెండో చిత్రం మాలతి మాధవీయం. ఆ తర్వాత వచ్చిన స్వర్గసీమ చిత్రం ఆమెలోని నాట్య మయూరిని సంపూర్ణంగా ఆవిష్కరించింది. స్వర్గసీమ చిత్రం ఓ రకంగా ఆమె కెరీర్లో కలికితురాయిగా నిలిచింది. నీ పేరేమిటమ్మి? సుబ్బి, కానీ అంత సుబ్బులు అంటారు. నీకేమిస్తారు జీతం? జీతం అయ్య బాబాయ్ నాకోరిస్తారు. ఈ జట్టు మా అయ్య పెద్ద. వచ్చిన దానిలో 3వ వంతు మాది. సీరలు, రైకలు, ఇంకా ఏనావులు ఓడికొచ్చిన దానికే. మాలచ్చమ్మ తల్లి, మా తల్లి నీ చెమటకు తిరిగిన సీర ఒకటి పారయ్యమ్మ. యాసం మీద కట్టి నీ పేరు ఊరూరా పొగుడతా. ఇప్పుడేం లేవే, ఈసారి వచ్చినప్పుడు ఇస్తాలే. మళ్ళీ ఎప్పుడు వస్తారో. నా అమ్మ కాదు ఓ సీర ఈడ్చి పారేసింది. ఏదైనా సరే నా బంగారు తల్లి నీ కడుపు సవ్వంకుండాల. ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో విజయం సాధించడం ఒకెత్తైతే ఆ చిత్రంలో పాడిన ఓహోహో పావురమా పాట మరొకెత్తు. హాలీవుడ్ చిత్రం బ్లడ్ అండ్ శాండ్లో రీటా హేవర్త్ గిటార్ మీద హమ్ చేసిన ఓ స్పానిష్ ట్యూన్ ప్రేరణతో రూపొందించిన ఆ పాట భానుమతి కెరీర్ను మలుపు తిప్పింది. ఆమె సినీ గమనంలో ఓ వినూత్న గమకం పలికించిన చిత్రం మల్లీశ్వరి. ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వెండితెర దృశ్య కావ్యం మల్లీశ్వరి. కొమ్మల మూగే కోయిల గంటలు, గుమ్మని మూగే తుమ్మెద గుంపులు, అవిగో 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 అవిగో. భానుమతిలోని అభినయ సరస్వతి అందెల సవ్వడికి ఆంధ్రదేశం పులకరించిపోయింది. మల్లీశ్వరిగా ఆమె నటనకు అడుగడుగునా నీరాజనం పలికారు. అందులోని ప్రతి గీతం అమృత గుళికలా అలరించింది. ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్లి కాదులేండి ఒక పిల్ల ఉందని మనవి చేయించి పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి. పల్లకి పంపేటట్టు మాత్రం చూడండి. పంపండి స్వామి, పల్లకి తప్పకుండా పంపండి. మా కోతి బావ పల్లకి ఎక్కి పళ్ళు ఎక్కిలిస్తూ ఊరేగుతాడు. ఆమె చిత్రరంగ ప్రవేశం చేసిన కొన్నాళ్లకే కృష్ణ ప్రేమ చిత్రం అసోసియేట్ డైరెక్టర్
రామకృష్ణతో ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ బంధం 1943లో వివాహంగా రూపుదాల్చిన నాటి నుంచి ఆమె జీవితం ప్రతి మలుపులోనూ ఆయన తోడు నీడగా నిలిచారు. మల్లీశ్వరి విజయం తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. శృంగారం, హాస్యం, పౌరుషం, కరుణారసం ఇలా ఏ పాత్రనైనా అవలీలగా పోషించారు. ఇది కేవలం భానుమతి మాత్రమే చేయగలదు అనేటువంటి ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. సన్యసించడానికి కూడా ఒక అర్హత ఉండాలి నరసింహరాజా. అయినా ఇది సన్యాసులకే కాదు, సాహసవంతులకు కూడా అవసరమే. భారతవీరుడు అర్జునుడు చూడు. అర్జునుడు గీతోపదేశానంతరం బంధుత్వాలు మరచి, అభిమానాలు విడిచి, స్నేహాలు తృణీకరించి, తాతలు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, పసిబిడ్డలు అనే భేదం లేకుండా అందరి తలలు సమంగా ఖండించి సామ్రాజ్య లక్ష్మిని సాధించుకున్నాడు. ఇది భారతంలో విషయం. నీకంతటి సాహసం ఉంటుందని నేను అనుకోను. 100కి పైగా సినిమాల్లో నటించిన ప్రతి పాత్రకు వన్నె తెచ్చారు. ఆమె ఎవరితో నటించినా అది భానుమతి చిత్రమే అనే ముద్రను వేసుకున్నారు. తెలుగు చిత్రసీమలో నటిగా తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తడబుద్ధుల్లో పడ్డ వాళ్ళు ఎవ్వరూ పైకి రారు. నీ బోటి తాతలుంటే తప్పని పైకొస్తారు. లాకోరనే తాళాలు. ఏమంటున్నావు? ముసలివాడే కదా అనుకుంటున్నావేమో. ముందు సంగతి ఆలోచించుకో. అంతా ఆలోచించే వచ్చాం. చూస్తారా? ఉండవే, ఎవరి కోసం ఇస్తాడు? తాతయ్య, నీ పద్ధతి మార్చుకోవాలి. మర్యాదగా చెప్తున్నా. ఏమిటయ్యా హిరణ్యకశిపుడల్లి అలా హుంకరిస్తావు? సాధారణంగా ఓ కంఠాన్ని పోలిన కంఠాలుంటాయి, కానీ భానుమతిది అరుదైన కంఠం, అనుసరించడానికి అలవికాని కంఠం. ఆమె గళంలో పలికే గమకాలు అనితర సాధ్యం. భానుమతి పాట కోసమే ఆమె అభిమానులు పరితపించిపోయేవారంటే అతిశయోక్తి కాదు. విలక్షణమైన కంఠం, విసురుగా పాడే విధానం, మాటలు పలికే తీరు, ఆమెకున్న రాగ స్వరతాళ జ్ఞానాల మేళవింపు, సంగీత ప్రియులను అలరించి పరవశింపజేసే ఆ గాత్రం స్వచ్ఛమైన సూర్యకాంతుల్ని స్ఫురింపజేస్తుంది. నాన్న పాట నేర్పించారు, పాడేవారు. టెమిలియన్ సింగర్స్ని పెట్టి నేర్పించారు నాకు మద్రాసులో. అటు కర్ణాటిక్ మ్యూజిక్ పంచరత్నాల దగ్గర నుంచి అవన్నీ నాన్న నేర్పారు. మా మామకి నేర్పించున్నారు. ఆమె పాడుతుండేది, వాళ్ళిద్దరు కలిసి పాడారు. నాకు పాట అట్లా అబ్బింది. ఆమె గాత్రంలో మాధుర్యం, లాలిత్యంతో పాటు పులకింపజేసే తీక్షణత కూడా ఉంది. సుబ్బరామన్, సాలూరి రాజేశ్వరరావు వంటి ఉద్దండుల సంగీత దర్శకత్వంలో ఆమె ఆణిముత్యాల్లాంటి గీతాలను ఆలపించారు. చండీరాణి, మల్లీశ్వరి, విప్రనారాయణ, చక్రపాణి, లైలా మజ్ను చిత్రాల్లో పాటలు ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటాయి. భానుమతి రామకృష్ణ గాయనిగా తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, సింహళం, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో పాడారు. భానుమతి తన సొంత సినిమాలో తప్పకుండా శాస్త్రీయ సంగీతానికి ప్రాధాన్యతనిచ్చేవారు. వాటిలో ఒకటో రెండో కృతులు, అష్టపదులు, క్షేత్రయ్య పదాలు, అన్నమయ్య కీర్తనలు ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉంటాయి. సినిమాల్లోనే కాక ప్రైవేట్ ఆల్బం కోసం క్షేత్రయ్య పదాలు, త్యాగరాజు కీర్తనలు, జయదేవుని అష్టపదులు, దీక్షితార్ కృతులతో పాటు ముకుందమాలలోని శ్లోకాలు కూడా పాడారు. గ్రామ్ఫోన్ రికార్డులపైన ఆమె అన్నమాచార్య కీర్తనలను పాడారు. హిందీలో తాను నటించిన షంషేర్, రాణి చిత్రాల్లో పాటలను తానే పాడుకున్నారు. దేశభక్తి గీతమైన వందే మాతరంను కూడా ఆమె పాడగా రికార్డ్ చేశారు. ఆమె స్వరంలో సరిగమల సరాగాలు, శుష్కం చివరిలో ఆమె నటనా శైలిలో మార్పు వచ్చిందని చెప్పాలి. విషాదం, భగ్న ప్రేమ, కరుణ లాంటి రసపోషణకు స్వస్తి చెప్పి ప్రతీకారం, వ్యంగ్యం, హాస్యరస ప్రధానంగా అన్యాయాన్ని ఎదురించడం వంటి ప్రాముఖ్యత వహించిన పాత్రల్లో ఎక్కువగా రాణించారు. నిజానికామె
పాత్రలో నటించలేదు, జీవించారు. మరోవైపు తెనాలి రామకృష్ణ, సారంగధర, వరుడు కావాలి, వివాహ బంధం, అంతస్తులు లాంటి సినిమాల్లో భానుమతి తన విసురైన నటనను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. ఆకలి వేస్తే అన్నం పెట్టరు బంగాళాలలో పెద్దింటోళ్ళు. ఓ బట్లేరు, ఓ బట్లేరు, ఓ బట్లేరు, అవ్వా ఏమిటో కేకలు ఏమిటి? ఆకలి కేకలు పట్రా టిఫిని. ముందు బల్ల నుంచి మీరు కిందకి దిగని చెప్తాం. దిగను, ఇక్కడే కూర్చొని ఇక్కడే తింటా. పట్రా టిఫిని. వీల్లేదు, ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా వడ్డించడానికి వీల్లేదు, తినడానికి అసలు వీలు. అంత పద్ధతి ప్రకారం జరగాల్సింది. ఏడ్చినట్టుంది నీ బోడి పద్ధతి. నువ్వు తెచ్చినప్పుడు నాకు ఆకలేస్తుందా? నా ఆకలంతా చచ్చిన తర్వాత నువ్వు బంగారం పెట్టి మాత్రం నేను తింటానా? పో పట్రా టిఫిని. వీళ్ళే ఏయ్, నేనెవరో నీకు తెలుసా అసలు? ఎవరైనా ఒకటే. ఏళ్ల తరబడి ఈ పద్ధతి ఈ లేని మీదే దొరుకుతుంది. ఈ రోజు నువ్వెవరో ఏదో కొత్తగా వచ్చి ఏదో చేయమంటే మాత్రం చేయడానికి వీల్లేదు. ఏయ్ బెంటకాయ ముఖం, ఎవనా? నేను ఎవరోనా? నేను ఎవరోనా? నేను ఎవరోనా? నేను అదృష్టవశాత్తు వారిని అంతస్తుల చిత్రంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా పిక్చర్ హైలైట్ క్యారెక్టర్ చేయటానికి ఎంచుకోవడం జరిగింది. వారికి 2 పాటలు ఉన్నాయి ఆ సినిమాలో. ఆ 2 పాటలో ఒకటి దొలపర బుల్లోడ, లోకాన తాడి చెట్టు ఎంతో ఎత్తైనది. అప్పుడు మామూలుగా వారు సంగీత దర్శకురాలు, నటి, రచయిత, ఒకటేమిటి అన్నీ ఉన్న ఆవిడ అప్పుడు ప్రసాద్ గారు ఒక పని చేయండి, నాకు ఇంట్రెస్ట్ ఉన్న మ్యూజిక్, పోనీ నేను ఒక పాట ట్యూన్కి ఇస్తాను. అప్పుడు మహాదేవన్ గారు మీరు ఒక పాట సెలెక్ట్ చేసుకోండి, 2 మీరే కాదు 2 నేనే కాదు కాంప్రమైజ్ చెప్పారు. అలాగే నమ్మాను. అప్పుడు వారు లోకాల తాడి చెట్టు ఎత్తైనంతని వారు సెలెక్ట్ చేసుకున్నారు, దొలపర బుల్లోడు అని మేము సెలెక్ట్ చేసుకున్నాం. అయినా 2 పిక్చర్లు బాగానే ఉన్నాయి, కానీ దొలపర బుల్లోడు సూపర్ డూపర్ హిట్ అయి దులిపేసింది, ప్రేక్షకుల్ని ఒక దుమ్ము దులిపి వదిలిపెట్టింది. దులపర బుల్లోడా, దుమ్ము దులపర బుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని 1 2 3 చెప్పి దులపర బుల్లోడా, దుమ్ము దులపర బుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపర బుల్లోడా. కళా యశస్విని భానుమతి 1939లో సి పుల్లయ్య గారి వర విక్రయంలో కాళింది పాత్రతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1945లో స్వర్గసీమ చిత్రంలో ఓహోహో పావురమా పాటతో ఆనాటి యువతరాన్ని, సినీ సంగీత లోకాన్ని కలవరపరిచారు. 1946లో గృహప్రవేశం చిత్రంలో పరిణతి చెందిన నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 1947లో భరణి సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా రత్నమాల చిత్రాన్ని నిర్మించారు. 1949లో విడుదలైన లైలా మజ్ను చిత్రంలో విషాద కథానాయికగా ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. 1951లో ఎన్టీఆర్తో కలిసి నటించిన మల్లీశ్వరి తెలుగు తెరపై సృజనాత్మకతకు సరికొత్త నిర్వచనంగా నిలిచింది. మల్లిగా భానుమతి ఆటాపాట ఆంధ్రదేశంలోని ప్రతి హృదయాన్ని ఓలలాడించింది. 1956లో విడుదలైన తెనాలి రామకృష్ణ, 1964లో రూపొందిన బొబ్బిలి యుద్ధం చిత్రాలు భానుమతి నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. 1971లో చలం సారథ్యంలో నిర్మితమైన మట్టిలో మాణిక్యం చిత్రంలో వదినగా నటించి తన నటనకు పరిధులు లేవని నిరూపించింది. నట ప్రస్థానం తొలి రోజుల్లో జోడీగా నటించిన ఎన్టీఆర్కు 1974లో తాతమ్మ కల చిత్రంలో నానమ్మగా నటించారు. 1986లో విడుదలైన మంగమ్మ గారి మనవడు, 1992లో రూపొందిన చామంతి చిత్రాలు ఆమె నట జీవితంలోని చివరి తీపి గుర్తులు. కొంటెతనం, ఎదుటివారిని ఆట పట్టించి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించే గడసరితనం గల పాత్రలు పోషించాలంటే ఆమెకామె సాటి అని నిరూపించుకున్నారు. నువ్వెందుకొచ్చావు పెళ్లికి? ఎవరి పెళ్లికి? మా తమ్ముడు పెళ్లికి. మీ తమ్ముడు పెళ్లికి మా ఇంటికి ఎందుకు వచ్చావు? మీ అల్లుడు మా తమ్ముడైతే మీ ఇంటికి రాక ఎక్కడికి మమ్మంటావు? ఏమిటి? నీ తమ్ముడు మా అల్లుడా? అవును, మీ అల్లుడు నా తమ్ముడు, మీ అమ్మాయి మొగుడు. ఇంకో 6 నెలల్లో పుట్టబోయే నీ మనడికి తండ్రి అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి 3వ నెలేగా. తమ్ముడు భానుమతి ఏడిస్తే ఎవరు చూస్తారు? భానుమతి ఎవరినైనా ఏడిపిస్తే చూస్తారు, కానీ
అన్న చక్రపాణి మాటలు ఆమె పాత్రల తీరుతెన్నులకు నిలువుటద్దంగా నిలుస్తాయి. ఏం మల్లయ్య ఇలా వచ్చావు? ఇదేమిటి దసరా బుల్లోడు వేషం? నా వేషంతో నీకేం పని కానీ ముందు వాడిని బయటికి రమ్మను. ఎవరిని? వాడినే, నీ మాణిక్యం గాని. ఎందుకు? ఎందుకేమిటమ్మా? నేనేమిటి, నా పరువు ఏమిటి, నా బలగం ఏమిటి, నా బలం ఏమిటి? అబ్బో అబ్బో అబ్బో, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చను అన్నట్లు నీ బలం నువ్వు చెప్పుకుంటే ఎలా మల్లయ్య? ఇంతకీ ఏమైంది ఇప్పుడు నీ బలానికి? ఇంకేం కావాలి లలితమ్మా? ఒక పిల్ల వెంట పీటల మీద పెళ్లి చెడగొట్టాడా అంట. బుద్ధి లేకపోతే సరే. ఎవరికి? ఎవరికైనా సరే. ఇంతకీ ఎవరా పిల్ల వెతవా? ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. నాకేమీ తెలియదు మల్లయ్య, నీ మీద ఒట్టు. తెలియదే, నీ మాణిక్యం గాడు. ఏమిటి? మా మాణిక్యమే? అబ్బో అబ్బో అబ్బో, మా వాడింతటి ప్రయోజకుడు అవుతాడని నేను ఎన్నడూ అనుకోలేదు మల్లయ్య. ఎంత పని చేశాడు. ఏ హీరో అయినా తన పక్కన నటించిందే కానీ తాను మాత్రం ఎవరి పక్కన నటించలేదని నిక్కచ్చిగా చెప్పగల స్వాభిమానం ఆమె సొంతం. హీరోలనే కాదు, పక్కన ఎవరున్నా డామినేషన్ నేను డామినేట్ చేస్తున్నట్టు అనిపించేది. బికాస్ పర్సనాలిటీ కొంతమంది, ఇప్పుడు అశోక్ కుమార్ వస్తాడు పిక్చర్లలో, ఎంత ఓల్డ్ మ్యాన్, కానీ అతను వచ్చాడంటే మన హీరోని కూడా చూడం. కొంతమంది పర్సనాలిటీ ఉండేటువంటి అట. పర్సనాలిటీలో రంగారావు వచ్చాడు అనుకో, రంగారావు గారు స్క్రీన్ మీదకి వస్తే ఆయనే చూస్తాం, పక్కనే ఎవరిని చూడం. అలాగే భానుమతి వచ్చిందంటే ఆవిడనే చూస్తాం, పక్కనే ఎవరిని చూడం. అది వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. ఏమంటాను బ్రహ్మన్న గారు? పాండవాగ్రజుడికి ధర్మరాజనే పేరు ఎందుకు వచ్చిందంటారు? ఆయనకి యుద్ధం అంటే భయం గనక. మీ జీవకారుణ్యం చూస్తుంటేను నాకు చాలా జాలి వేస్తోంది. శాంతి సహజీవనం అనే ముసుగుతాటున మీ పిరికితనాన్ని ఎందుకు దాచుకుంటారు? మీ అపజయాన్ని అంగీకరించండి, అందుకు సూచనగా ఆ పుట్ట మీద నిలబడండి. మీ రాజ్యం మీకు ఇచ్చేస్తాం. సినిమాల్లో ఆమె నాట్ ఓన్లీ ఏ గ్రేట్ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆమెకి. గృహలక్ష్మి పిక్చర్కి ముందు నేను మొట్టమొదట వర్క్ చేశాను రామకృష్ణరావు గారి డైరెక్షన్లో. ఆ తర్వాత ఆయన డైరెక్షన్ మానేసిన తర్వాత ఈమె అంతా మన మంచికే ఆ సినిమాలకు అప్పటి నుంచి 2-3 సినిమాలకు నేను రాశాను. అది ఆమెలో గొప్ప గుణాలు చాలా ఉన్నాయి. మనిషిలో చాలామంది ఆమెకి గర్వం అనుకుంటారు, అది కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆమె. ఆమె పాట, ఆమె మాట, ఆమె నటన, ఆమె రచన ఆంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఆ మధ్య వచ్చిన మంగమ్మ గారి మనవుల్లో శ్రీ సూర్య నారాయణ మేలుకో పాటను కూడా ఆమె స్వరబద్ధం చేశారు. మా చిలకమ్మ బులపాటమో చూసిపో చూసిపో, శ్రీ సూర్య నారాయణ మేలుకో మేలుకో, మా చిలకమ్మ బులపాటమో చూసిపో చూసిపో, తెల్లవారక ముందే ఇల్లంతా పరుగుళ్ళు, చీకట్లో ముగ్గుళ్ళు, చెక్కిట్లో సిగ్గుళ్ళు, ఏమి వయ్యారమో ఎంత విడ్డూరమో. వెండి వెలుగుల వెన్నెల రాణి భానుమతి రామకృష్ణ, రంగురంగుల రతన దీపం ఆమె. భారతీయ చలనచిత్ర సీమలో భానుమతితో సరితూగగల వ్యక్తి మరొకరు లేరు. ఆమె నటీమణి మాత్రమే కాదు, సంగీతజ్ఞురాలు, సాహితీవేత్త, సుమధుర గాయని, దర్శకురాలు, నిర్మాత, రచయిత్రి, 1000 ఏళ్ల బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె గొప్ప చోట పుట్టలేదు, గొప్పతనం ఆమెకి ఎవరూ ఆపాదించలేదు. కష్టపడి ఒక్కొక్క మెట్టే ఎక్కి ఆ కష్టాన్ని ఆటపాటలతో కలబోసి ఎక్కుతూ అత్యున్నత స్థాయికి చేరుకుని ఆంధ్రులే కాక యావత్ భారతం ఘనంగా చెప్పుకోగల తేజో విరాజిత శిఖరంగా నిలిచారు. ఆమె నటిగా తారాస్థాయిలో ఉన్నప్పుడే భర్త రామకృష్ణ సహకారంతో భరణి సంస్థను 1947లో స్థాపించారు. అప్పుడు వాహిని చాలా బిజీగా ఉండేది. ఈయన నాగిరెడ్డి తీసుకున్న కొత్తలు చాలా ఒక్కసారిగా అందరూ తెలుగు ప్రొడ్యూసర్స్ వచ్చి పడేసరికి జమీందారు సెట్ కావాలంటే ఎంత ఇచ్చారు చోటు. దాంతో మా వారి కోపం వచ్చి, ఒక్క ఫ్లోర్ వేస్తానమ్మా అని చెప్పాడు. మేము తీసుకున్న తర్వాత భరణి స్టూడియో స్థాపన చేసిన తర్వాత, సరే మీ ఇష్టం వేసిన తర్వాత చాలా పిక్చర్లు మేము తీసిన వాటికంటే బయట తెలుగు, తమిళ్ చాలా తీశారు.
అన్ని సక్సెస్ఫుల్ పిక్చర్స్. భరణి నక్షత్రం, మేషరాశికి చిహ్నంగా మేషాన్ని, వీనస్కు సంకేతంగా 5 నక్షత్రాలను పొందుపరిచి భరణి సంస్థ చిహ్నాన్ని రూపొందించారు. తొలి ప్రయత్నంగా చిన్ననాట నాయనమ్మ జోలపాడుతూ చెప్పిన కథ ఆధారంగా భానుమతి రత్నమాల సినిమాను నిర్మించారు. ఆ సినిమాకు భర్త రామకృష్ణ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. ఆ చిత్రం 100 రోజులు దిగ్విజయంగా నడిచింది. తర్వాత వారు నిర్మించిన లైలా మజ్ను చిత్రం కూడా అంతటి ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా లైలా మజ్ను చిత్రగీతాలు అలనాటి ప్రేక్షకుల హృదయాల్లో వేదనా జ్వాలలు రగిలించాయి. జీవితములో కలలు ఈ సీమలోన ప్రమోదములై ఫలించే దివ్య ప్రేమధామం ఇదేగా శాశ్వతానురాగం. చుక్కి మెరిసే చుక్క కన్నెల ప్రేమ గీతికలు, చుక్కి మెరిసే చుక్క కన్నెల ప్రేమ గీతికలు, జోడు కలిసి మేళవించి లీనమైపోదామా, జోడు కలిసి మేళవించి లీనమైపోదామా దివ్య ప్రేమ. భరణి స్టూడియో నిర్వహిస్తూనే ఆమె సినిమాలకు స్క్రిప్ట్లు తయారు చేసుకునేవారు. అన్నింటికీ మించిన ఘనత చండీరాణి చిత్రం ద్వారా ఆమె చేజిక్కించుకున్నారు. అలాగే చండీరాణికి దర్శకత్వం వహించడమే కాకుండా ద్విపాత్రాభినయం చేసి భారతీయ చలనచిత్ర రంగంలో ఓ కొత్త వరవడికి నాంది పలికారు. మహిళలు కేవలం నటనకే పరిమితం కాకుండా సినిమా రంగంలోని అన్ని శాఖల్లోనూ రాణించగలరన్న విషయాన్ని నిరూపించారు. ఈ చిత్రాన్ని 3 భాషల్లో రూపొందించడం ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని అవలీలగా పూర్తి చేశారు. ఎంతో కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు. ఆహ్లాదకరమైన కథా కథనాలతో చిత్రాలు రూపొందించడంలో భరణి సంస్థ అగ్రగామిగా నిలిచింది. ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను, పాలైన కారవే బంగారు కళ్ళ. ఉయ్యాల జంపాలలుగరావయ్యా, ఉయ్యాల జంపాలలుగరావయ్యా, తులలేని భోగాల తూగి, ఉయ్యాల జంపాలలుగరావయ్యా, తులలేని భోగాల తూగి, ఉయ్యాల జంపాలలుగరావయ్యా. తాతయ్య సిరులెల్లా వేగరపింప, జాబులో పుట్టిన బాబు నీవయ్యా, జాబులో పుట్టిన బాబు నీవయ్యా, ఉయ్యాల జంపాలలుగరావయ్యా. ఘన విజయం సాధించిన ఆంగ్ల చిత్రం సెనోరిటా ఆధారంగా వరుడు కావాలి చిత్రాన్ని నిర్మించారు. శరత్ బడదీది ఆధారంగా నిర్మించిన బాటసారి చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్నన పొందింది.
బాటసార్ అంటే ఆమెకు సబ్జెక్ట్ ఇష్టం, అందుకనే తీశారు. కొంచెం అంత పే చేసే సబ్జెక్ట్ కాదు, కామన్ మ్యాన్ సబ్జెక్ట్ కాదని తెలిసి కూడా తీశారు. తెలుసుకోరంటే నన్ను ఒకసారి అన్నారు, మేడం చాలా క్లాస్ సబ్జెక్టు, డబ్బులు రావేమో అన్నా. వాట్ హీరో, మేము ప్రొడ్యూసర్స్, ఆయన డైరెక్టరు, నేను హీరోయిన్ని, నువ్వు హీరోవి, ఏమిటి మనందరికీ పేర్లు వస్తాయి, గ్యారంటీ, ఏదో దాని అంతా డబ్బు ఏదో కొద్దిగా వస్తుంది, అది ఏమవుతుంది. అలా మాట్లాడగలిగిన ధైర్యం ఉన్న ఒక ప్రొడ్యూసర్ ఉండడం గర్వకారణం. ఎవరు? మీకు ఉత్తరం చేరిందా? మీరు ఇంట్లో లేకపోతే ఎలాగో ఉంది. మీరు వెళ్ళాక నా ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. అందుకని మిమ్మల్ని త్వరగా రమ్మని ప్రమీల చేత నేనే జాబు రాయించాను. ప్రమీల, మాస్టర్ గారిని వెళ్ళమని చెప్పు. ప్రమీల, మాస్టర్ గారిని తీసుకువెళ్ళు. కథానాయకుడిగా 60 సంవత్సరాల సినీ జీవితంలో నేను నా పైన విమర్శకుడిగా, ఈ నటుడిగా నన్ను ఎన్నుకోవాలి అంటే నేను బాటసార్ని అనుకుంటాను. లైలా మజ్ను, చక్రపాణి, విప్రనారాయణ వంటి ఎన్నో ఆణిముత్యాలు భరణి సంస్థ నిర్దేశకత్వంలో రూపుదిద్దుకున్నాయి. ఆ సంస్థ రూపొందించిన విప్రనారాయణ ఆమె కీర్తిని మరింత ఇనుమడింపజేసింది. అంతేకాదు, ఆ చిత్రం రాష్ట్రపతి అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఆమె సంగీత దర్శకత్వం వహించిన అంతా మన మంచికే చిత్రం జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. బ్రహ్మణి మానస సంచరరే మదసిఖి పించ అలంకృత చేకూరే మదసిఖి పించ అలంకృత చేకూరే మహనీయ కపోల విజిత ముఖురే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ప్రతి చిత్రంలోనూ నా మ్యూజిక్ తొంగి చూస్తుంటుంది. ఎందుకంటే ఎవరైనా చేసింది పాట నాకు అలవాట్లేదు, అందులో నా తల చూపించేదాన్ని. కొంచెం ఆ సంగీతంలో ఉండే జీవం పట్టుకునేదాకా వదిలేదాన్ని కాదు. ఎవరూ సాహసించని రోజుల్లో పిల్లల కోసం ఆమె భక్త ధ్రువ మార్కండేయ చిత్రాన్ని నిర్మించారు. సొంత చిత్రాలే కాకుండా ఆమె ప్రత్యేక పాత్రలు ధరించిన మట్టిలో మాణిక్యం, తాతమ్మ కళ, మండలాధీశుడు, బామ్మమాట, బంగారు బాట వంటి పలు చలన చిత్రాలు భానుమతి ఉంటే చాలు డబ్బు కురుస్తుందన్న నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగించాయి. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, శ్రీశేష శైలవాస శరణం నీ దివ్య చరణం, నీ నామమే ఎంతో మధురం, శ్రీశేష శైలవాస శరణం నీ దివ్య చరణం శ్రీచరణం. చింతామణి అంతస్తుల్లో ఆమె ధరించిన పాత్రలపై విమర్శకులు బాణాలు సంధించినా ప్రేక్షకులు మాత్రం ఎప్పటిలాగే ఆమెను ఆదరించారు. ఒకనాటి విత్తనం వృక్షమైందన్నట్లు మొదటి 12 ఏళ్ల నటనా ప్రాభవం ఆమెకు 100 ఏళ్ల జీవితాన్నిచ్చింది.
5 దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానం సాగించిన భానుమతి రామకృష్ణ జీవితంలో ఎన్నో మజిలీలు, మైలురాళ్లు. 1939లో వర విక్రయంతో ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ చిత్రంలో పలుకవేమి నా దైవమా రామా అంటూ ఆలపించిన కృతి ఆమె మొదటి సినీ గీతం. భానుమతి నటించిన తొలి తమిళ చిత్రం రత్నకుమార్. 1946లో ఈ చిత్రం విడుదలైంది. భర్త రామకృష్ణతో కలిసి భరణి సంస్థ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం రత్నమాల. భానుమతి రామకృష్ణ ద్విపాత్రాభినయం చేసి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం చండీరాణి. ఆ చిత్రం 1953లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించింది. ఆమె సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం 1954లో నిర్మించిన చక్రపాణి. తమిళంలో అన్నై, తెలుగులో అంతస్తులు చిత్రాల్లో నటనకు గాను భానుమతి జాతీయ అవార్డులను అందుకున్నారు. అన్నీ తానై నడిపించిన అంతా మనమంచికే చిత్రం రాష్ట్రపతి అవార్డును చేజిక్కించుకుంది. 1992లో నటించిన చామంతి ఆమె చివరి చిత్రం. భానుమతి తన నట జీవితంలో 58 తెలుగు చిత్రాల్లో, 34 తమిళ చిత్రాల్లో, 5 హిందీ చిత్రాల్లో నటించారు. 9 చిత్రాలకు దర్శకత్వం, 10 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భరణి సంస్థ పతాకంపై 15 చిత్రాలు నిర్మించారు. తెలుగులోనే కాక తమిళంలోనూ భానుమతికి మంచి ఆదరణే లభించింది. తమిళనాడులో ఆమెను అష్టావధాని అని పిలుస్తారు. తమిళంలో ఆమె నల్లతంబి, మలై కల్లం, నాతోడి మన్నన్ వంటి చిత్రాలను నిర్మించారు. భానుమతిలో ఆత్మవిశ్వాసం అధికం. తాను ఏదైనా కృషి చేసి సాధించగలననే నమ్మకం ఆమెను సినీ రంగంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. ఎందుకు దాన్ని కొట్టబోతావు? దొంగతనం చేసినందుకు. అది దొంగతనం చేయాలని చేయలేదు, దానికి నగల పిచ్చి బుద్ధి గడ్డి తిని తీసింది, ఇప్పుడు ఇచ్చేసిందిగా. ఇచ్చేసి సరిపోతుందా? మరేం చేస్తావు? పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో పారేస్తాను. ఎందుకు? ఇది చేసిన తప్పుడు పనికి. నువ్వు చేసిన తప్పుడు పనికి నిన్నే జైల్లో పారేయాలి. నేనేం చేశాను? ఏం చేశావా? నీ పెళ్ళన్నగా మార్చి చేయిస్తానని తీసుకెళ్లి సుబ్బులకి ఇవ్వలా? సుబ్బులారు నీ సవితి వేసావు నల్లద్దాలు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందట. ఎందుకీ దొంగ వేషాలు? నిజం చెప్పరాదు. చలనచిత్ర చరిత్రలో ఆమె స్థానం అపూర్వం, అద్వితీయం, అనన్య సామాన్యం, అసాధారణము. ప్రతి రంగంలోనూ ప్రవేశం పొంది సూక్ష్మంగా పరిశీలించి విషయం గ్రహించి అందులో ప్రజ్ఞను సంపాదించడం ఆమె తెలివికి నిదర్శనం. కాలావకాశాలు తీర్చిదిద్దిన ఒక అపూర్వ కళాసుందరి ఆమె. ప్రేక్షక హృదయ సంద్రాన శశిబింబమై నిలిచిన నటనా తపస్విని భానుమతి తన విస్తృతిని కేవలం సినిమా రంగానికే పరిమితం చేయకుండా తనకిష్టమైన రచనా వ్యాసంగం వైపు కూడా దృష్టి సారించారు. భానుమతి 13 ఏళ్ల వయసులోనే తొలిసారి మరచెంబు కథతో సాహితీ ప్రపంచాన పాదం మోపారు. ఆ కథ చిత్రగుప్త అనే తెలుగు పక్ష పత్రికలో ప్రచురితమైంది. భానుమతిలోని పరిశీలన పటిమను గ్రహించిన ఆనాటి హాస్య రచయిత విశ్వనాథ కవిరాజు ఆమెను కథారచన వైపు మళ్లించారు. సాధారణంగా సినిమా రంగం వంటి పరిశ్రమలో పనిచేయడం మొదలుపెట్టి అందులో నటిగా, గాయనిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాక కథలు రాయాలని, పుస్తకాలు చదవాలని అనిపించడం అరుదైన విషయం. కానీ భానుమతి అందుకు విరుద్ధం. పుస్తకాలు చదవడం, కథలు రాయడం ఆమె జీవితంలో భాగమైపోయాయి. ఆమెకు సాహిత్యం అంటే ప్రాణం. భానుమతి స్వభావంలో హాస్యం అంతర్లీనంగా ఉంది. అందులోనూ వ్యంగ్యంగా చెప్పడమంటే ఆమెకు మహా ఇష్టం. అదే మహా సులువుగా చెప్పే నేర్పు కూడా ఆమెకుంది. అందుకే ఆమె రచన చేయడాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అత్తగారి కథలతో ఆమె ఆంధ్రదేశంలో సందడి సృష్టించారు. అత్తగారి కథలు నెంబర్ 1, అత్తగారి కథలు నెంబర్ 2, అత్తగారు నక్సలైటు, భానుమతి కథానికలు అనే కథల సంపుటాలు ప్రచురించారు. ఆమె ఆవకాయ గురించి రాసినా, స్కైలాబ్ ఆపద గురించి రాసి హాస్యంగా అదరగొట్టినా కడుపుబ్బ నవ్వుకోవాలే కాని ఆ కథను మర్చిపోయేందుకు వీల్లేదు. భానుమతి రామకృష్ణ రచనా వ్యాసంగాన్ని గురించి చెప్పుకోవాలంటే కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆమెది ఒక విలక్షణ శైలి. ఆమె తీసుకునే కథా వస్తువులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. వాటిని అనుసరించడం అసాధ్యం.
అనుకరణ చేయాలన్నా సాధ్యం కాదు. ఆమె జీవితమంతా సినిమా వాతావరణంలో షూటింగ్లతో రికార్డింగ్లతో గడిచినా ఆమె రచనల్లో మాత్రం ఆ ఛాయలు తక్కువగా కనిపిస్తాయి. ఆమెకు తెలుసున్న మరో ప్రపంచాన్ని తన రచనల్లో ఆవిష్కరింపచేయడమే ఆమె ప్రత్యేకత. యువ దీపావళి ప్రత్యేక సంచికగా వస్తోందంటే అందులో భానుమతి రామకృష్ణ కథ నవ్వుల జల్లులు తెస్తుందని అందరూ సరదా పడుతూ ఉంటారు. భానుమతి అహంభావి అని చాలామంది అభిప్రాయం. ఆమె నిగర్వని, స్వీయ రక్షణ కోసం ఆమె ధరించే కవచాన్ని అహంభావంగా చాలామంది భావిస్తారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. మిస్సమ్మ చిత్రంలో మొదట భానుమతిని హీరోయిన్గా తీసుకున్నారు. కొన్ని అవాంతరాల మూలంగా భానుమతికి బదులుగా సావిత్రికి ఆ పాత్ర దక్కింది. దేవదాస్ విషయంలోనూ అలాంటి ఘటనే జరిగింది. భరణి సంస్థ నుంచి వైదొలిగిన డిఎల్ నారాయణ, సుబ్బరామన్లు సొంతంగా వినోద పిక్చర్స్ స్థాపించి దేవదాసు చిత్రానికి రూపకల్పన చేశారు. అందులో హీరోయిన్గా నటించాల్సిందిగా కోరిన కొన్ని కారణాలతో ఆమె తిరస్కరించారు. ఈ తరహా శైలి ఆమెకు అలంకారమని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఎన్నో బహుముఖాలు, అన్నిట్లలోనూ కూడా ప్రజ్ఞ, అంతటి శక్తి సామర్థ్యాలు ఉండడం వల్లేనేమో ఆత్మస్థైర్యం ఒక పాలు ఎక్కువ. అపరిమితమైనటువంటి నమ్మకం వల్ల అది ఎదుటి వాళ్ళు పొరపాటుగా అర్థం చేసుకుని ఆవిడకి అహంకారం అనేటువంటి బిరుదులు కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి. నేనంటాను, భానుమతికి అహంకారం తీసేస్తే ఆవిడ భానుమతి కాదు, ఆవిడకి అహంకారం ఒక అలంకారం లాంటిదని నా అభిప్రాయం. భానుమతి రామకృష్ణ రాసిన నాలో నేను ఆత్మకథ విజయ చిత్ర సినిమా పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. ఈ రచన ఆమె జీవితానుభవాల్ని, ఆమె తత్వాన్ని, ఆమె మనసుని, ఇష్టాయిష్టాల్ని ఆవిష్కరించింది. ఇది పుస్తక రూపంగా రావడమే కాకుండా ఈ మధ్యనే ఇంగ్లీష్లోకి అనువదితమైంది. నేను విజయ చిత్ర పత్రిక చూస్తూ ఉన్నప్పుడు భానుమతి గారి చేత ఏమైనా రాయించుకోవాలనుకుని మామూలుగా కొన్ని వ్యాసాలు రాయించుకునేవాళ్ళం. మీ అనుభవాలు అన్నీ కూడా రాస్తే బాగుంటుంది అని చాలాసార్లు ఆవిడ్ని అభ్యర్థిస్తే నాలో నేను అని మ్యూజింగ్స్ లాగా ఆవిడకి గుర్తున్న విషయాలన్నీ కూడా రాస్తూ వచ్చారు. ఆవిడ అనుభవాలన్నీ దాంట్లో వచ్చాయి. ఆవిడ సహజంగా రచయిత్రి, ముఖ్యంగా హాస్యం. అత్తగారి కథలు అందరికీ తెలుసు. ఆ అత్తగారి కథలు ఎంత పాపులర్ అయినాయో. అదే కాకుండా ఎప్పుడు చక్రపాణి గారి గురించి చక్రపాణీయం అని, రంభా చక్రపాణీయం, ఇలాన్నీ చాలా హ్యూమరస్గా ఆవిడ అంత చక్కగా హ్యూమర్ రాస్తూ చాలా రచనలు చేశారు. అత్తగారి కథలు చదివితే మనకు చాలా నవ్వుస్తూ ఉంటుంది. సహజమైన పాత్రలు, సహజమైన డైలాగు, సహజమైనటువంటి సన్నివేశాలన్నీ కనిపిస్తాయి వాటిలో. బహుముఖాలుగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన భానుమతి ప్రేక్షక ప్రశంసలతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో భానుమతి రామకృష్ణ పలు గౌరవ సత్కారాలు అందుకున్నారు. 1966లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆమెను గౌరవించింది. 1975లో ఆంధ్ర యూనివర్సిటీ అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం 1984లో భానుమతి దర్శక ప్రతిభను గౌరవిస్తూ కలైమామణి పురస్కారాన్ని అందించింది. 1984లో నాలో నేను ఆత్మకథకు కేంద్ర ప్రభుత్వ స్వర్ణ కమలాన్ని ఆవిడ అందుకున్నారు. 1985లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 1986లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో భానుమతి కళా ప్రతిభను గుర్తించాయి. 1998లో రాజాలక్ష్మి అవార్డును అందుకున్న భానుమతి 2000 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని, 2000 సంవత్సరంలోనే పద్మభూషణ్ను సగౌరవంగా అందుకున్నారు. ఎన్ని పురస్కారాలు లభించినా, ఎన్ని సన్మానాలు వరించి వచ్చినా, ఎన్ని కోట్ల మంది అభిమానులు నీరాజనాలు పడుతున్నా ఆమె చాలా నిర్లిప్తంగా తామరాకు మీద నీటి బొట్టు చందానం ఉండడం ఆమె వ్యక్తిత్వంలో భాగం. ఎప్పుడైనా పిక్చర్ చాలా బాగుందని చూస్తూ ఉంటాను. కృష్ణన్ పంజోన్ తమిళ్లో ఉన్నారు, ఫాజిల్ మంచి డైరెక్టర్ మలయాళం. నేను ఎప్పుడు ఆయన పిక్చర్లో నటించకపోయినా మన విశ్వనాథ్ గారి పిక్చర్లు అంటే నాకు ఇష్టం.
కె బాలచందర్ పిక్చర్లు అంటే ఇష్టం. అభిరుచి గల డైరెక్టర్. నవ్వవే నీ నవ్వు తొమ్మి పువ్వంత నా ఇంట శివ పూజ చేసుకుంట చూడవే నీ చూపు తేనె దివ్వెంత నా ఇంట శ్రీలక్ష్మి పేరెల్టమంత వర్ధిల్లు వెయ్యేళ్ళు నా మనవరాల నా ముద్దుల మనవరాల నా ముద్దుల మనవరాల అమ్మమ్మకే చాలు ఈ మనవరాలు ముక్కోటి దేవతల ముద్దుల వరాలు. తనకున్న ప్రతిభంతా దైవానుగ్రహంగా మాత్రమే ఆమె భావిస్తారు. నాదోపాసనతో పాటు దైవారాధన ఆమె నిత్యకృత్యం. సనాతన ధర్మం మీద ఆమెకు ఎనలేని విశ్వాసం. మన జీవితాలను, జీవన గతులను నవగ్రహాలు జనన కాలాన్ని బట్టి తిప్పుతుంటాయని ఆమె విశ్వసిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో చేయాలి. మొదటి నుంచి ఆ శక్తి ఉండేది, అది చెయ్యాలి, సాధించాలి అనేటువంటిది. ఇందులో ఎందుకు సాధించి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనేటువంటి ఇది కాదు. ఇది పరిపూర్ణంగా ఇది చేయగలం, ఇది పెద్ద విషయం కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అట్లాగనేది చేశాను, చేయగలను అనేటువంటి ధైర్యంతో. కథల్లో సామాజిక దృక్పథానికి ప్రాధాన్యతనిచ్చిన భానుమతి జీవితంలోనూ అదే బాటలో నడిచారు. పేద విద్యార్థుల కోసం పాఠశాల నడిపించారు. నాట్ ఓన్లీ ఎ గ్రేట్ యాక్ట్రెస్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ హౌస్ వైఫ్, ఎన్నో విధాల చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి. సినిమాలతో పాటు సాహిత్యంలోనూ తన ప్రతిభను చాటుకున్న భానుమతి ఆంగ్ల రచయిత పెరల్ ఎస్ బక్ రచనలను, తెలుగులో డివి నరసరాజు రచనలను ఇష్టపడతారు. పెరల్ ఎస్ బక్ మై సెవరల్ వరల్డ్స్ను ఆమె తెలుగులోకి అనువదించారు. పాతతరం నటీమణుల్లో కాంచనమాలను అభిమానిస్తారు. కళాత్మక దర్శకులు కె బాలచందర్, విశ్వనాథ్ సినిమాలపై ఆసక్తి చూపుతారు. జాతీయ నేతల్లో మహాత్మా గాంధీని ఇష్టపడతారు. వర్ణాల్లో ఆకుపచ్చ, పుష్పాల్లో మల్లె, చామంతి, ఫలాల్లో మామిడి పండు, వంటకాల్లో గోంగూర పప్పు, గుత్తి వంకాయ కూరంటే అమిత ప్రీతి. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన భానుమతి క్రమశిక్షణను జీవన సూత్రంగా పాటిస్తారు. వెండి తెరకు అర్ధ శతాబ్దం పాటు సన్నిహితంగా నిలిచిన అరుదైన మహిళా తార. యావత్ ప్రపంచ సినీ లోకాన్ని నభూతో నభవిష్యతిగా మనసున మల్లెల మాలలూగించిన సుమ పరిమళమామె. ఆ గళం, ఆ సంగీతం, ఆ సాహిత్యం, ఆ సంప్రదాయం వెరసి ఒక సాహసం, ఇవన్నీ కలిసి మూర్తిమంతమైన కళా యశస్విని శ్రీమతి భానుమతి రామకృష్ణ.